జీవ ప్రపంచంలో జీవుల్లో కొన్ని ప్రమాణాలు కలిగి ఉంటాయని చూసాం. దానిలో ప్రజనన ప్రమాణాలు, జీవావరణ ప్రమాణాలు, జన్యు ప్రమాణాలు, వీటిని గురించి గత క్లాస్లో డిస్కషన్ చేశాం. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే పరిమాణ ప్రమాణము. ఒకే రకమైన నిర్మాణాన్ని క్రమ క్రియాత్మక లక్షణాలను కలిగి ఉండడము. ఒకే రకమైన నిర్మాణాన్ని క్రమ క్రియాత్మక లక్షణాలను కలిగి ఉండటాన్ని పరిణామ ప్రమాణము అంటారు. దీనిలో ప్రజాతి జీవుల ప్రత్యుత్పత్తి వివక్షతలను ప్రదర్శిస్తాయి. తమ జాతి జీవులలో స్థాయి సంఘాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఒక జాతిని తీసుకున్నట్లయితే ఆ జాతి అనేది ఆ జీవులలో జరిగేటటువంటి రీప్రొడక్టరీ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద వివక్తతలను ప్రదర్శించడంతో పాటు తమ జాతి జీవులలో స్థాయి సంఘాన్ని ప్రదర్శించడం. స్థాయి సంఘం అంటే ఏంటంటే ఒక కమ్యూనిటీకి సంబంధించబడినటువంటి జంతువులన్నీ కూడా ఒకే ఆవాసము లోపల ఒకే ఆవరణ విధానం లోపల ఉండటం, తమ యొక్క లక్షణాలను తమ యొక్క వైవిధ్యాలను ప్రదర్శించుకుంటూ జీవులకు అందించే విధంగా తమ యొక్క మార్పులను చేసుకోవడం జరుగుతుంది. కొన్ని పర్యాయాలు తీసుకున్నట్లయితే ప్రజాతితో సన్నిహిత సంబంధం కల భిన్న జాతుల అంతఃప్రజననము జరుపుకుంటాయి. కానీ వాటి సంతానము వంద్యజీవులుగా ఉండిపోతాయి. అంటే పరిణామాన్ని తీసుకున్నట్లయితే అనేక పర్యాయాలు కాకుండా కొన్ని పర్యాయాల లోపల ప్రజాతితో సన్నిహిత సంబంధం అంటే చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కానీ భిన్న జాతుల యొక్క ప్రజననం జరుగుతుంది. అంటే ఒక జాతి మరొక జాతి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే గుర్రము, గాడిద, ఈ రెండు జాతులు వేరు, భిన్న జాతులు అంటాం. ఈ రెండు జాతులు కలిసి ఏం చేస్తున్నాం? ప్రజననం చేస్తున్నాం. ప్రజననం అంటే కల్పిస్తున్నాము, కలయిక చేస్తున్నాము. ఇలా కలయిక చేసినప్పుడు కొత్త జీవులు అనేవి ఉత్పత్తి అవుతాయి. కానీ వాటి సంతానము వంద్యజీవులుగా ఉండిపోవడం జరుగుతుంది. వంద్యము అంటే తిరిగి పిల్లలు పుట్టించేటటువంటి తత్వము ఆ జీవులకు ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈక్వస్ కబాలస్. ఈక్వస్ కబాలస్ అనేటటువంటిది ఆడగుర్రం యొక్క శాస్త్రీయ నామం. ఈక్వస్ కబాలస్ని ఈక్విస్ ఎసినస్ అంటే మగ గాడిదతో సంకరణం చేస్తున్నాము, అంటే ప్రజననం చేస్తున్నాము. అక్కడ ప్లస్ ఇచ్చాము. ఈక్వస్ కబాలస్ ప్లస్ ఈక్వస్ ఎపినస్ అంటే ఆడగుర్రానికి మొగ గాడిదకు సంకరణము చేయగా అంటే ప్రజననము చేయగా పుట్టినటువంటిది ఏంటంటే మ్యూల్. మ్యూల్ అంటే ఏంటంటే కంచర గాడిద. ఈ కంచర గాడిద అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఆడగుర్రము మొగ గాడిద కంటే ఎక్కువ బరుగులు మోస్తుంది, తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది, ఎక్కువ పని చేసి పెడుతుంది. కానీ మ్యూల్ అనేది వంద్యజీవి. అంటే ఇది తిరిగి పిల్లలను పుట్టించేటటువంటి తత్వము మ్యూల్కు ఉండదు. అంటే ఇది ఇలా అంటే ఒకే ప్రజాతికి చెందింది సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ భిన్న జాతుల మధ్య జరిగినట్లయితే దీనినే వంద్యజీవులు వస్తున్నాయని చెప్పవచ్చు. తర్వాత ఉపజాతి. ఇది జాతిలో ఉప ప్రమాణము. జాతి, ప్రజాతి, జాతి, ఉపజాతి. సో ఈ మూడు కలిస్తే మనము త్రినామీకరణం అన్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది జాతిలో ఉప ప్రమాణము. దీన్ని తెగ అని కూడా అంటాము. తెగ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతము అనొచ్చు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగము అనొచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి జాతి అని చెప్పొచ్చు. వీటిని తెగలు అంటాము.
అంటే 1కి 2 కలిస్తే దాన్ని తెగలు అంటాం. ఒక జాతిలోని జీవులు భౌగోళిక వివక్తత చెందటము వల్ల బాహ్య స్వరూపాలలో మార్పులు ఏర్పడి స్వల్ప వైవిధ్యాలలో ఉపజాతులు ఏర్పడతాయి. ఒక జాతిలోని జీవులు భౌగోళిక వివక్తత చెందటం వలన బాహ్య స్వరూపాలలో మార్పులు ఏర్పడి స్వల్ప వైవిధ్యంలో ఉపజాతులు ఏర్పడతాయని చెప్తున్నాం. అంటే భౌగోళికము అంటే ఏంటంటే బాహ్య స్వరూపంగా ఉన్నటువంటి అంశాలు. ఈ బాహ్యంగా ఉన్నటువంటి అంశాల యొక్క కలయిక వలన ఏర్పడే వైవిధ్యమునే ఉపజాతులు అని చెప్తున్నాము. ఇవి మాతృజాతిలో బాహ్య స్వరూప లక్షణాలలో స్వల్ప భేదాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ బాగా గమనించవచ్చు. అంటే ఇలా ఏర్పడినటువంటి జీవులు అనేవి మాతృజాతిలో బాహ్య స్వరూప లక్షణాలలో, మాతృజాతి అంటే తన తల్లిదండ్రులు కావచ్చు లేదా తన సంతతి కావచ్చు, వాటిలో స్వల్ప భేదం కొద్దిపాటి అంటే గుర్తించరానటువంటి భేదాన్ని కలిగి ఉంటాయి. ఇది ఉపజాతికి సంబంధించిన అంశం. భౌగోళికంగా భిన్న ప్రదేశాలలో ఉండే జాతులు తమ భౌగోళిక పరిసరాలకు అనుగుణముగా అనుకూలలను అభివృద్ధి చేసుకుంటాయి. దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయి. ప్రతిదీ కూర్చోండి, ఏ అంశాన్ని చూసినా ఏ జీవిని చూసినా ఖచ్చితంగా భౌగోళికమైనటువంటి అంశాల లోపల ప్రాభావికమైనటువంటి పరిసరాలు అనేవి ప్రభావితాన్ని చూపుతాయి, అక్కడ అనుసంధానం చూపుతాయి, అనుగుణంగా మార్పులు జరుగుతాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడే కొత్త జాతులను ఏర్పడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టు చూడండి, కాకి యొక్క శాస్త్రీయనామాన్ని కానీ చూసినట్టయితే కార్వస్ స్పైండెన్స్. ఇది భారతదేశంలో పిలిచేటటువంటి శాస్త్రీయ నామం. తర్వాత పాక్ మీన్స్ పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంకల్లో ఈ జాతి భౌగోళిక వివక్తత చెందడం వలన వివిధ ఉపజాతులు ఏర్పడ్డాయి అనేటటువంటిది శాస్త్రవేత్తల యొక్క పరిశీలన ఫలితంగా మనం అన్వయించుకుంటూ చెప్పుకోవచ్చును. అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాతి మరొక దేశంలో ఉండవచ్చును, కానీ అక్కడ ఏమవుతుందంటే జాతి యొక్క నిర్మాణంలో మాత్రము మార్పులు కనిపిస్తాయి. నెక్స్ట్ జీవ ప్రపంచ వర్గీకరణ. ఇక్కడ జీవుల వర్గీకరణ చూసాం. జీవ ప్రపంచ వర్గీకరణ. జంతురాజ్యాన్ని 7 అంతస్తులుగా నిర్మించాము అని చెప్పుకున్నాం. అంతస్తులు మీన్స్ వర్గాలు. ఇక్కడ అదే చెప్తున్నాం మనం, జీవ ప్రపంచ వర్గీకరణ అంటే 2, 3, 4, 5 రాజ్యాల వర్గీకరణలో ఎక్కువ ఆమోదం పొందినది 5వ రాజ్య వర్గీకరణ. ఫస్ట్ వర్గీకరణ చూసాం, ఫస్ట్ కింగ్డమ్. తర్వాత వాటిని చూసుకుంటూ వచ్చాం. వాటి లోపల ప్రాచుర్యంలో ఎక్కువ ఉన్నటువంటిది 5వ రాజ్య వర్గీకరణ. 5 రాజ్యాల వర్గీకరణ చేసింది ఆర్హెచ్ విట్కర్. 1969వ సంవత్సరం లోపల ఈ 5 రాజ్యాలను జీవ ప్రపంచంలో వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి ఆర్హెచ్ విట్కర్. సో విట్కర్ జీవుల యొక్క వర్గీకరణలో తీసుకున్న అంశాల యొక్క సంఖ్య 3. తన యొక్క వర్గీకరణలో 3 అంశాలని ఇతను ప్రధానంగా తీసుకోవడం అనేది జరిగింది. ఒకటి, జీవి యొక్క కణ నిర్మాణ స్వభావము. జీవి యొక్క కణ నిర్మాణ స్వభావము. కణ నిర్మాణం యొక్క స్వభావం కానీ తీసుకున్నట్లయితే కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక కణాలు. కేంద్రక పూర్వ కణాలు అంటే కణాలు లేకపోవడము, నిజ కేంద్రకం అంటే కణాలు ఉండటము. ఇది కణం యొక్క నిర్మాణ యొక్క స్వభావంలో మార్పులు చూడవచ్చును. ఇది ఒక అంశంగా తీసుకున్నాడు. రెండవది, దేహ నిర్మాణములో క్లిష్టత.
క్లిష్టత అంటే ఏంటంటే ఇక్కడ స్పష్టమైనటువంటి విధానం కనిపించడము. ఉదాహరణకు చూసినట్టయితే ఏకకణ జీవి, బహుకణ జీవులు. ఎందుకు చూడండి, ఏకకణ జీవుల యొక్క దేహ నిర్మాణాన్ని చూసినట్లయితే స్పష్టమైనటువంటి నిర్మాణము లేకుండా కొన్ని జీవులు, కొంత స్పష్టతతో ఉన్నటువంటి నిర్మాణంతో కొన్ని జీవులు ఉంటాయి. కానీ అదే బహుకణ జీవుల్లోకి వచ్చేసరికి బహుకణ జీవులు అనేవి కణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యేకమైనటువంటి దేహ నిర్మాణ వ్యవస్థ అనేది ఉంది. నిర్మాణ వ్యవస్థ లోపల ప్రత్యేక భాగాలు కూడా చేర్చుంచడం అనేది జరిగింది. అందుకనే దేహ నిర్మాణంలో క్లిష్టత అని చెప్తున్నాం. మూడోది పోషణ విధానము. పోషణ విధానము అంటే పోషణ అంటే ఏంటంటే ఆహార సేకరణని పోషణ అంటాం, లేదా ఒక జీవి మనుగడ జరపడాన్ని కూడా పోషణ అంటాం. మరి ఇక్కడ చూస్తే స్వయం పోషణ, పరపోషణ. సో పరపోషణ విధానంలోకి వచ్చేసరికి హాస్మోట్రాఫిక్ జాంతవ దశ అంటాం. హాస్మోట్రాఫిక్ జాంతవ దశ. స్వయం పోషణ మనం ఇంతకుముందు చూసాం పాఠ్యాంశం యొక్క ముందు భాగం లోపల. స్వయం పోషణ అంటే ఏంటంటే స్వతహాగా ఆహార పదార్థాలను తయారు చేసుకునేటటువంటివి. పరపోషితాలు అంటే ఏంటంటే ఆహార సేకరణ కోసం కానీ ఇతర అంశాల కోసం కానీ ఇతర జీవులపైన, సమాజములో ఉన్నటువంటి వివిధ ఆవాసాలపైన ఆధారపడి ఉండడమునని ఈ పోషణ విలువల లోపల చూడవచ్చును. తత విక్టర్ 5 రాజ్యాల వర్గీకరణ చేశారు. వాటిలో ఒకటి మొనీరా. విక్టర్ 5 రాజ్యాల వర్గీకరణలో ఫస్ట్ వన్ ఈజ్ మొనీరా. చూడండి, మొనీరా జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. ఏకకణ జీవులు, ఒకే ఒక కణాంగ భాగం ఉంటుంది. కణం యొక్క ఆ యొక్క జీవి యొక్క దేహం లోపల సైటోప్లాజం, జీవ పదార్థం అనేది ఉంటుంది. కేంద్రక పూర్వ జీవులు, ఇవి అతి పురాతనమైనటువంటి జీవులు అని చెప్తున్నాం. ఏకకణ జీవులు అంటే ఒకే ఒక కణం ఉంది కాబట్టి మనము కేంద్రక పూర్వ జీవులు అని చెప్తాం. ఇవి అతి పురాతనమైనటువంటి మొనిరాలన్నీ కూడా అతి పురాతనమైన దృఢమైన కణకుడ్యం కలిగి ఉంటాయి. దేహ నిర్మాణంలో తీసుకున్నట్లయితే నిర్మాణం లోపల ఒక పటిష్టమైనటువంటి కణకుడ్యం, గట్టి కణకుడ్యం ఉంటుంది. వీటిలో కొన్ని విచ్ఛిన్నకారులుగా, కొన్ని స్వయం పోషకాలుగా, కొన్ని పరాణజీవులుగా, కొన్ని సమూహ జీవనంగా కూడా ఈ యొక్క మొనిరాలో ఆవాసాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉంటేనేమో ఏకాకిగా, లేదు అంటే విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులు అంటే ఏంటంటే చనిపోయిన జంతు వృక్ష కళేబరాలను కొల్లగొట్టేటటువంటి వాటిని విచ్ఛిన్నకారులు అంటాం. ఎగ్జాంపుల్ సూక్ష్మజీవులు అనుకోవచ్చు. కొన్ని స్వయం పోషకాలు అంటున్నాం. అంటే కొన్ని ఆహార పదార్థాలని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అంటే ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటున్నాయి అంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియను జరపడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరాణజీవులు అంటే ఆహార సేకరణ కోసం కావచ్చు, లేదా ఇతర అవసరాల కోసం ఇతర జీవులపైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మొనిరాలు ఆమ్ల వాతావరణంలో జీర్ణాశయము, మొనిరాలు ఆమ్ల వాతావరణంలో వేడి గంధకపు ఊటలలోనూ కొన్ని జీవులు, మరికొన్ని జీవులు 80 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆక్సిజన్ని లేని వాతావరణంలో కూడా ఇవి జీవిస్తాయి. అంటే ఆక్సిజన్ అనేది వీటికి అవసరం లేదు. అంటే శ్వాసక్రియలో ఆక్సిజన్ యొక్క అవసరం మొనిరాలకు లేదు. సాధారణంగా 80 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే అత్యధికమైనటువంటిది. కానీ మొనిరాలు ఆ వాతావరణంలో కూడా తట్టుకొని జీవించడానికి అవకాశం ఉంది. మొనిరాల్లో మనకు 2 భాగాలు అనేవి ఉన్నాయి. ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా, రెండోది యూ బ్యాక్టీరియాలు అని 2 భాగాలని మొనిరాలు చూడవచ్చు. సో ఫస్ట్ వన్ ఆర్కీ బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలోనూ
అధిక లావణీయతలోను వేడి గంధకపు ఊటలలోను మంచులోను నివసించే ప్రాచీన బ్యాక్టీరియాను ఆర్కీబ్యాక్టీరియా అంటారు. ఇంకా వీటిని ఏమంటామంటే సజీవ శిలాజాలు అంటాము. సజీవ శిలాజాలు. శిలాజము అంటే ఏంటంటే మనకు అవశేష అవయవాలని శిలాజాలుగా తీసుకుంటాం. సో గంధకపు ఊటలు అంటే ఏంటంటే బాగా వేడిని వెదజల్లే ప్రాంతాలని చెప్పుకోవచ్చు. తర్వాత బాగా మంచు చలిలో ఉండేటువంటి స్థితిలో కూడా మొనిరాలు ఈ ఆర్కీబ్యాక్టీరియాలు మొనిరా రాజ్యంలో ఉండే ఆర్కీబ్యాక్టీరియాలు తమ యొక్క సంతతిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే హేలోబ్యాక్టీరియా అంటే ఏంటంటే అధిక లావణీయత ఉన్న ప్రాంతాల లోపల నివసిస్తుంది. లావణీయత మీన్స్ లవణాలు, సోడియం క్లోరైడ్ యొక్క పర్సంటేజ్ ఎగ్జాంపుల్. తర్వాత ఇతర లవణాలు ఇవన్నీ కూడా అంటే అత్యధిక లవణీయత ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇవి ఎక్కువగా నివాసాలను చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రెండవది యూబ్యాక్టీరియా. అది యాక్టివ్ బ్యాక్టీరియా, ఆర్కీబ్యాక్టీరియా, ఇది యూబ్యాక్టీరియా. ఇవి నిజమైన బ్యాక్టీరియాలు. ఎందుకు నిజమైన బ్యాక్టీరియాలు అంటున్నామంటే ఈ బ్యాక్టీరియాలు దేహ నిర్మాణం లోపల పిలి అనేటటువంటి వ్యవస్థ నాళికలను కలిగి ఉంటాయి. వీటిలో వైవిధ్యం అనేది ఉన్నప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. ఎక్టినోమైసిటీస్ తంతుయుత బ్యాక్టీరియా అంటారు దీన్నే. తంతుయుత బ్యాక్టీరియా అంటే ఏంటంటే శరీర నిర్మాణం లోపల చిన్న చిన్న కషాపాలను కానీ తంతు రేణువులను కానీ కలిగి ఉండడం. ఇలాంటి బ్యాక్టీరియాని మైపీలీమల్ అని కూడా అంటాం. మైపీలీమల్ బ్యాక్టీరియాలని కూడా అంటాం వీటిని. తర్వాత మైక్రోప్లాస్ట్ అంటే సజీవ కణ జీవులలో అతి చిన్నవి మైక్రోప్లాస్టులు అంటాం. మైక్రోప్లాస్ట్ మీన్స్ సజీవ కణజీవుల లోపల అతి చిన్నగా ఉండేటటువంటి జీవులని మైక్రోప్లాస్టులు అంటున్నాం. సో రెండవ వర్గం ప్రొటిస్టా. ఫస్ట్ వర్గం మొనిరా అయిపోయింది, ఫస్ట్ రాజ్యం. విట్కర్ చూపించినటువంటి 5 రాజ్యాల్లో ఒకటి మొనిరా, రెండవది ప్రొటిస్టా. ప్రొటిస్టా జీవులు కూడా తీసుకుంటే ఏకకణ నిజకేంద్రక జీవులు. ఇక్కడ చూడండి, ఏకకణ నిజకేంద్రక జీవులు అంటే ఒకే కణాన్ని కలిగి ఉంటాయి, కేంద్రకం అనేది ఉంటుంది, స్పష్టమైన కణ నిర్మాణము ఉంటుంది, కణాంగాలు కనిపిస్తాయి, స్పష్టంగా కేంద్రక త్వచము ఉంటుంది, దృఢమైన కణకవచం ఉంటుంది, ఏకాంతర లేదా సహ సాన్నివేశాలుగా జీవిస్తాయి, జలావరణ వ్యవస్థలో వృక్ష ప్లావకాలు వీటికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే వృక్ష ప్లావకాలు మీన్స్ ఉత్పత్తిదారులు. తర్వాత జంతు ప్లావకాలు ప్రాథమిక వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులు ఏంటంటే మొక్కలు ఇతర రకాలవిగా ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇంకా చూసినట్టయితే ఇవి స్వయం జాంతవ ఆస్మోట్రోఫిక్ పోషణలు కూడా జరుపుతాయి. ప్రొటిస్టా వర్గజీవులు జరిపేటటువంటి పోషణ ఏంటంటే స్వయం పోషణ, జాంతవ పోషణ, ఆస్మోట్రోఫిక్ పోషణని ఇవి చూపించడం అనేది జరుగుతుంది. మిశ్రమ పోషణ విధానం దీనిలో ఉంటుంది. ఉదాహరణకు చూస్తే యూగ్లీనా కాంతి ఉంటే స్వయం పోషణ లేకుండా పూతికాహార పోషణ జరుపుకునేటటువంటి జీవులు. అంటే కాంతి ఉన్నప్పుడు మాత్రమే తమ పోషణాన్ని జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత సహజీవనం జరిపే కొన్ని ప్రొటెస్టులు. సహజీవనం అంటే ఏంటంటే ఒక జీవి పైన మరొక జీవి ఆశ్రయాన్ని కల్పించుకొని నివసించడాన్ని సహజీవనం అంటాం. తర్వాత కొయ్యను తినేటటువంటి చెదపురుగుల అంతర్జాలములో ఉండేటటువంటి మార్పులు. చెదపురుగులు చూసినట్టయితే ఎంత పెద్ద బలిష్టమైనటువంటి కొయ్యనైనప్పటికీ కూడా అవి చోరబడి బుర్రలుగా తినివేయటం జరుగుతుంది. జీవావరణ శాస్త్రరీత్యా ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేటువంటి మొదలైన మొత్తము కూడా
ఈ మిశ్రమ పోషణ విధానానికి ఉదాహరణగా చూడవచ్చును. ప్రోటిస్టాలోనే క్లోరోఫైటా ఏ ఒక విభాగం క్లోరోఫైటాని మనం 3 రకాలుగా మళ్ళీ ఉపభాగాలుగా చేసుకున్నాం. ఒకటి డైనోప్లాజిల్లేట్, 2 డయాటమ్స్, 3 యూగ్లినాయిడ్స్. ఇస్ ఏ నెంబర్ 1. 3 రకాలు 3 టైప్స్లో ఫస్ట్ వన్ తీసుకుంటే డైనోప్లాజిల్లేట్. సముద్రములో ఉండే ఏకకణ జీవులు. ఇవి సముద్రాలలో మాత్రమే నివసించేటటువంటి ఏకకణ జీవులు. ఎగ్జాంపుల్గా చూస్తే సిరేపియం గొన్యాలక్స్, సిరేపియం గొన్యాలక్స్ అనేటటువంటి 2 జీవులు కూడా పూర్తిగా సముద్రయానం లోపలనే ఇవి జీవించడం అనేది జరుగుతుంది. తర్వాత డయాటమ్స్. సో డయాటమ్స్ని ఏమంటామంటే సముద్రములో తేలియాడే పచ్చక బయళ్ళు అంటాము వీటిని. సో ఇవి స్వయం పోషకాలు. డయాటమ్స్ అనేవి తమకు కావలసిన ఆహారాన్ని తామే సూర్యకాంతి సమక్షం లోపల జరుపుకుంటాయి, తయారు చేసుకుంటాయి. అందుకనే డయాటమ్స్ని స్వయం పోషకాలు అంటాము. ఇవి సముద్రం యొక్క పైభాగం లోపల, నీటి యొక్క పైభాగం లోపల తేలియాడతాయి. కారణం ఏంటంటే ఇవి స్వయం పోషకాలు అన్నాం. స్వయం పోషకాలు అన్నప్పుడు జరగాలి, కిరణజన్య సమయక్రియ జరగాలి. కిరణజన్య సమయక్రియ జరగాలి అంటే నీరుతో పాటుగా పోషక పదార్థాలతో పాటు కాంతి అనేది అవసరం. కాబట్టి ఇవి సముద్రం పైభాగంలో తేలియాడుతూ అక్కడి నుంచి సూర్యకాంతిని తీసుకొని మిగతా పోషక పదార్థాల ద్వారా కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. కాబట్టి డయాటమ్స్ని స్వయం పోషకాలు అంటాం చెప్తాం. స్టెప్నో డిస్క్ మీన్స్ ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే కాంతి సమక్షంలో ఆహార పదార్థాలని తయారు చేసుకునేటటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. తర్వాత యూగ్లినాయిడ్స్ తీసుకున్నట్లయితే జీవ పదార్థములో క్లోరోఫాస్ట్ ఉన్నటువంటి జీవులను యూగ్లినాయిడ్స్ అంటాము. క్లోరోఫ్లాస్టులు అంటే ఏంటంటే వర్ణయుతమైనటువంటి భాగాలు. సో ఉదాహరణ తీసుకుంటే యూగ్లినా, తర్వాత పాకస్, ఈ 2 కూడా యూగ్లినాయిడ్స్ వర్గంలో ఉంటాయి. వీటి యొక్క జీవ పదార్థం లోపల క్లోరోప్లాస్ట్లు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత బి ప్రోటోజోవా అంటే వినియోగదారులైన ప్రొటెస్టాలు. ప్రొటెస్టా అంటేనే ఏకకణ వర్గానికి చెందినటువంటి జీవులు అని చెప్పాం. ఇవి ఏంటివి? వినియోగదారులు అంటే తీసుకుంటాయి. వీటిని ప్రోటోజోవాల్ ప్రొటెస్టులు అని కానీ లేదా జంతు ప్రొటెస్టులు అని కానీ పేర్కొనడం జరుగుతుంది. లీవైస్ అనేటటువంటి శాస్త్రవేత్త 1980వ సంవత్సరం లోపల అందించిన నివేదిక ప్రకారం జంతువులను పోలిన ప్రొటెస్టులను దీనిలో చేర్చారు. అంటే ప్రోటోజోవా వర్గం లోపల లీవైస్ అనేటటువంటి వ్యక్తి తెలిపిన నివేదిక ప్రకారంగా ప్రొటెస్టులను ప్రోటోజోవా వర్గంలో చేర్చడం జరిగింది. వీటిలో రేడియోలేరియన్లు, సముద్ర గర్భంలో ఉండేటటువంటి వివిధ రకాల జీవులన్నిటిని కూడా ఈ ప్రోటోజోవా లోపల చేర్చడం జరిగింది. రేడియోలేరియన్స్ అని కొద్దిగా తీసుకుంటే సముద్రంలో మాత్రమే నివసించేటటువంటి జీవులు ఇవి. సముద్రం లోపల గర్భం లోపల కానీ లేదా సముద్రం యొక్క ఒక లోతైనటువంటి మార్గం లోపల ఇవి నివసిస్తూ ఉంటాయి. కొన్ని జీవులకు కర్పరాలు ఉంటాయి. కర్పరము అంటే ఏంటంటే చిప్ప. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్చిప్ప, ఎల్పిడిఎం అంటాం. ఆల్చిప్పని తీసుకున్నట్లయితే ఆల్చిప్పకు కర్పరం ఉంటుంది, గట్టి కర్పరం అనేది ఉంటుంది. సో ఈ కర్పరాల సహాయంతో ఆ జీవి అనేది 2 కర్పరాల యొక్క మధ్య భాగం లోపల ఇలా ఉన్నప్పుడు ఈ మధ్య భాగం లోపల జీవి అనేది నివసించడం అనేది జరుగుతుంది. కొన్ని పరాణ జీవులుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ప్లాస్మోడియం, అమీబా. ప్లాస్మోడియాలు, అమీబాలు 2 కూడా పరాణ జీవనాన్ని చేస్తాయి. ఇవి పూతికాహార పోషణను చేస్తాయి. అంటే ఇతర జీవి యొక్క దేహ నిర్మాణం లోపల కానీ ఇతర జీవి యొక్క పైభాగంలో కానీ ఉండి ఆహార పదార్థాలని తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత శిలీంద్రక ప్రొటెస్టులు అంటే విచ్ఛేదనాకారులు. ఇంతకుముందు చూస్తే వినియోగము అని చెప్పాము. ఇక్కడ విచ్ఛిన్నము అంటే ఏంటంటే విభజన చేయడము. ఎగ్జాంపుల్గా తీసుకుంటే జిగురు బూజులు అంటే మొక్కల యొక్క నుంచి వెలువడేటటువంటి ఏదైతే స్రావాలు ఉన్నాయో ఆ స్రావాలతోని
మనకు జిగురు అనేది వస్తుంది. ఆ జిగురు పైన ఏర్పాటు చేసేటటువంటివి జిగురు బూజులు, వీటిని శిలీంధ్రక ప్రొటెస్టులు అంటాము. శిలీంధ్రక ప్రొటెస్టులు అనేవి జిగురు పైన బూజుని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మూడవది రాజ్యము ఫంజీ. ఫంజీ అంటే శిలీంధ్రాలు. ఇవి ప్రాథమిక దశలో ఉన్న బహుకణ జీవులు, నిజ కేంద్రక జీవులు. బాగా గమనించాలి, ఫంజీ వర్గ జీవులు అనేవి ప్రాథమిక దశలో ఉన్నటువంటి బహుకణ జీవులు. ఎక్కడ కూడా ఇంత ముందుకున్నటువంటి 2 రాజ్యాల్లో కూడా తీసుకుంటే ఎక్కడ కూడా బహుకణం అనేటువంటి వాడు మనకు కనిపించలేదు. కానీ ఫంజీలోకి వచ్చేసరి బహుకణ జీవులు అని చెప్తున్నాము, నిజ కేంద్రక జీవులు అని చెప్తున్నాము. కేంద్రకం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మిల్డ్యూ, మోల్డ్లు, ఈస్ట్, రస్టులు, పెనిసిలియం, పుట్టగొడుగులు మొదలైనవన్నీ కూడా ఈ ఫంజీ వర్గం లోపల ఉండడం అనేది జరుగుతుంది. సో ఫంజీ వర్గంలో ఉండబడేటువంటి శిలీంధ్రాలు అనేవి కొన్ని జీవులకు ఉపయుక్తంగాను కొన్ని అనుపయుక్తంగా కూడా మనకు ఉపకరిస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెన్సిలియం నొటేటమ్ అనేటటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ మందుని తయారు చేయడం జరిగింది. సో ఆ పెన్సిలిన్ మందు ఇప్పుడు అన్ని రోగాలకు సర్వరోగ నివారణగా వాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఫంజీ వర్గ జీవులు అనేవి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సిద్ధ బీజాలు ఎలా ఉంటాయంటే దారపు పోచల నిర్మాణాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. మనం దారాన్ని అయితే విప్పినప్పుడు అంటే దారపు రీళ్ళు అంటే పుండ అంటాం మనం, రీల్ని విప్పతీసినప్పుడు ఎలాగనైతే మనకు సాగిలబడి ఉంటుందో ఈ సిద్ధ బీజాలు కూడా ఎలా ఉంటాయంటే మనకు పై భాగం లోపల అన్ని చిన్న చిన్నవిగా కనిపిస్తుండడం జరుగుతుంది. సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి ఫంజీ వర్గ జీవులు. అందుకనే ఇవి ఎక్కడికైనా సంతరించుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది గాలి ద్వారా. కొన్ని వృక్షాలు, జంతువుల్లో ఈ ఫంజీ జీవులు అనేవి వ్యాధులను కలగచేస్తాయి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే రొట్టె, తోళ్ళు, పండ్లపై పెరిగి అనేక నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. అంటే నిల్వ ఉంచిన ఆహార పదార్థాల పైన ఫంజీ పెరుగుతుంది, శిలీంధ్రాలు అనేవి పెరుగుతాయి. జస్ట్ లైక్ బూజులు అంటాం మనం. అంటే బూజు వచ్చినటువంటి ఆహార పదార్థాలని అంటే ఎక్కువగా బ్రెడ్, రొట్టెల పైన ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత పచ్చళ్ళు వీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటి పదార్థాన్ని కానీ మనం భుజించినట్లయితే, ఆ పదార్థాలను కానీ తీసుకున్నట్లయితే ఏమవుతుందయ్యా అంటే ఖచ్చితంగా ఆరోగ్య వ్యవస్థ అనేది క్షీణిస్తుంది. అంటే నష్టం కలిగించడం అంటే అదేనట్టు. తర్వాత కొన్ని శిలీంధ్రాలు గ్లైకోజన్ తైల బిందువుల రూపములో అదనపు ఆహార నిల్వ చేయబడే ఉంటుంది. అంటే కొన్ని ఫంజీ జీవులు తీసుకుంటే గ్లైకోజన్ని తైల బిందువుల రూపము లోపల అదనపు ఆహార నిల్వలుగా నిల్వ చేసుకొని ఆ జీవికి ఆహార పదార్థము కావాల్సి వచ్చిన సందర్భం లోపల ఆహార పదార్థాలను వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. 4వ రాజ్యం ప్లాంటే. దీన్ని మెటాఫైటా అని కూడా అంటారు. ప్లాంటే రాజ్యాన్ని మెటాఫైటా అంటారు. ఇవి బహుకణ ఉత్పత్తిదారులు. చూడండి, ఫంజీ తీసుకుంటే బహుకణ జీవులు అని చెప్పాం. ప్లాంటే వర్గంలోకి వచ్చేసరికి, ప్లాంటే రాజ్యంలోకి వచ్చేసరికి బహుకణ ఉత్పత్తిదారులు అంటున్నాం. నిజ కేంద్రక బహుకణ జీవులు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇవి ప్లాంటేలో సుమారుగా తీసుకుంటే 3 లక్షల జాతుల వృక్షాలు ప్లాంటే వర్గం లోపల చేర్చడం జరిగింది. ప్లాంటే రాజ్యంలో చేర్చారు. శరీర భాగాల లోపల క్లోరోఫిల్ అనేటటువంటి వర్ణక పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి ఈ జీవులని స్వయం పోషకాలు అని అనడం జరుగుతుంది. వీటి యొక్క కణకుడ్యము సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. తర్వాత ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే లైంగిక అలైంగిక పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్లాంటే రాజ్యాన్ని తిరిగి 5 వర్గాలుగా మనం చెప్పుకోవచ్చును. దానిలో ఒకటి బహుకణ శైవలాలు. బహుకణ శైవలాలు అంటే ఏంటంటే ఆకుపచ్చ గోధుమ లేదా ఎరుపు వర్ణములో ఉండబడేటటువంటి శైవలాలు. 2 బ్రయోఫైటా. బ్రయోఫైటాలో మనం ఏం చేస్తామంటే మాస్టులు, తర్వాత లివర్ హుడ్స్లు బ్రయోఫైటా వర్గంలో చేరుస్తున్నాం. టెరిడోఫైటా ఫెర్న్ జాతి మొక్కలు.
జిమ్నోస్పర్మ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైకస్. యాంజియోస్పర్మ్ అంటే ఇక్కడ మనకు దీంట్లో వచ్చే ఉదాహరణలకు చూసుకుంటే మామిడి, మర్రి, జువ్వి మొదలైనటువంటి అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి అన్నీ కూడా యాంజియోస్పెర్మ్స్ లోపల రావడం జరుగుతుంది. లాస్ట్ రాజ్యం ఎనిమేలియా. ఎనిమేలియా అంటే మెటాజోవా. ఇవి మిలియన్లకు పైగా ఉంటాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని మిలియన్లు కలిసి సమూహాలుగా ఉంటాయి. ఈ రాజ్యం అధిక వైవిధ్యంతో కూడి ఉంటుంది. బహుకణ జీవులైన స్వయం పోషకాలు ఇవి. వినియోగదారులు వీటిలో ఉంటాయి. ఆహార సేకరణ కోసం ఇవి చెలిస్తాయి. చెలించడం కోసం ఆహార సేకరణకు స్పంజికలు తప్ప మిగతా అన్ని నిర్మాణాలు కూడా ఈ ఎనిమేలియా రాజ్యం లోపల ఉన్నాయి. వీటిలో భక్షణ విధానం తీసుకున్నట్లయితే జాంతవ భక్షణ పోషణ అనేది వీటి లోపల జరుగుతుంది ఎనిమేలియా రాజ్యం లోపల. తర్వాత అదనపు ఆహారమును గ్లైకోజన్ రూపంలో తీసుకుంటాయి ఇవి. వీటిలో తీసుకున్నట్లయితే మనకు 9-10 ఉపవర్గాలను దీంట్లో చూడవచ్చు ఈ రాజ్యం లోపల. దీంట్లో ఒకటి ఏంటంటే పొరిపెరాకు ఉదాహరణకు తీసుకుంటే స్పంజికలు, సిలెంటరేటా ఎగ్జాంపుల్గా తీసుకుంటే హైడ్రా, టీనోఫోరా, మూన్ జెల్లీ, ప్లాటీహెల్మెంథిస్ ఫ్లనేరియా బద్దెపురుగు, నిమాటీహెల్మెంథిస్ ఏలికపాములు, అనేలిడా వానపాములు, జలగలు చేర్చారు దీంట్లో. ఆర్థోఫోడా కీటకాలు, పీతలు, సాలిడులు, తేళ్ళు మొదలైనటువంటి జంతువులన్నీ కూడా దీంట్లో చేర్చారు. మొలస్కా లోపల నత్తలు, ఆల్చిప్పలు మొలస్కా లోపల ఉన్నాయి. ఎందుకంటే మొలస్కా జీవులన్నీ కూడా తీసుకున్నట్టయితే కర్పరాలు కలిగిన జీవులు. మొలస్కా జీవులకు ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే కర్పరాలు కలిగిన జీవులు ఏంటి అంటే మొలస్కా జీవులు. తర్వాత ఇకాయనోడెర్మేటా, స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం ఉంటుంది దీంట్లో. ఇవన్నీ కూడా అకశేరుకాల వర్గం లోపల వస్తాయి. వీటితో పాటుగా సకశేరుక వర్గమైనటువంటి పృష్ఠవంశానికి కలిగిన జీవులైనటువంటి కార్డేటాలు కూడా ఇదే వర్గం లోపల జరిగింది. అంటే చేపల నుంచి మొదలుకుంటే మానవుని వరకు ఈ 5 ఉపవర్గాలు కూడా ఈ రాజ్యంలో మనం చూడడం అనేది జరుగుతుంది. మరి జీవుల యొక్క వర్గీకరణ ఎలా ఉందో చూసాం. మరి జంతువుల వర్గీకరణ ఎలా ఉంది, జంతువుల యొక్క వర్గీకరణ విధానాలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే, పృష్ఠవంశాన్ని ఆధారంగా చేసుకొని జంతువులను 2 రకాలుగా వర్గీకరించారు. పృష్ఠవంశము అంటే ఏంటంటే వెన్నెముకనే పృష్ఠవంశంగా చెప్తుంటాం. అంటే వెన్నెముకను ఆధారంగా చేసుకొని పృష్ఠవంశం ఆధారంగా 2 రకాలుగా దీన్ని వర్గీకరించే జంతువుల యొక్క వర్గీకరణ చేశారు. ఒకటి అకశేరుకాలు, 2 సకశేరుకాలు. అకశేరుకాలలో పృష్ఠవంశం ఉండదు. అకశేరుకాలు, అక అంటే లేకపోవడము, సక అంటే ఉండడము, ఒకటే 2 గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అకశేరుకాలలో పృష్ఠవంశం అంటే వెన్నెముక అనేది ఉండదు. కానీ సకశేరుకాలలో మృదులాస్థితో చేయబడిన కడ్డీ వంటి పృష్ఠవంశం ఉంటుంది. ఇది నిమ్న స్థాయి వర్గజీవుల లోపల. అదే ఉన్నత స్థాయి సకశేరుకాలలో చూస్తే ఇది వెన్నెముకగా రూపాంతరం చెంది ఉంటుంది. అంటే పృష్ఠవంశం అనేది మృదులాస్థితో కాకుండా ఉన్నత స్థాయి జీవుల లోపల వెన్నెముకగా మార్పు చెంది ఉండడం అనేది జరుగుతుంది. సో జంతువులని 2 రకాలుగా వర్గీకరించారని చెప్పాం. ఒకటి అకశేరుకాలు, 2 సకశేరుకాలు. అకశేరుకాలు మనకు 9 ఉపవర్గాలుగా తీసుకోవచ్చు. సకశేరుకాల్లో 5 ఉపవర్గాలు ఉన్నాయి. సో మీకు కనిపిస్తున్నటువంటి దాంట్లో అకశేరుకాల్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నటువంటిది ఆ వర్గంలో ఉన్నటువంటి ఉపవర్గం పేరు, దానికి ఆపోజిట్లో కనిపించేది ఆ వర్గానికి సంబంధించినటువంటి ఉదాహరణగా తీసుకునేటువంటి జీవి. ఫస్ట్ అకశేరుకాలను చూద్దాం. అకశేరుకాలలో ఫస్ట్ వన్ ప్రోటోజోవా. ప్రోటోజోవాలు అంటే ఏకకణజీవులు. వీటి గురించి వివరణ చూస్తాం మళ్ళీ. అమీబాలు, పొరిపెరా, స్పాంజిల్లా, సిలెంటరేటా, హైడ్రా, ప్లాటీహెల్మెంథిస్, లివర్ ఫ్లూక్, నిమాటీహెల్మెంథిస్, ఫైలేరియా, అనెలిడా, వానపాము, ఆర్థోఫోడా, తేలు, సాలిడు, మొలస్కా, నత్త, ఇకేనోడెర్మేటా, స్టార్ ఫిష్. ఇవి అకశేరుకాలు. సో సకశేరుకాల విషయానికి వచ్చేసరికి 5 ఉపవర్గాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫీసిస్. ఫీసిస్ మీన్స్ చేపలు, ఫీసిస్.
రెండోది యాంఫీబియా. యాంఫీబియా అంటే ఉభయచరాలు. ఉభయచరాల్లో ఏంటంటే కప్పలు వస్తాయి, సాలమండ్రాలు వస్తాయి. మూడోది రెప్టేలియా. రెప్టేలియా మీన్స్ ఏంటంటే సరీసృపాలు. సరీసృపాల్లో తొండలు, బల్లులు, పాములు అన్నీ కూడా సరీసృపాల వర్గంలో చేర్చడం జరిగింది. 4 ఏవుస్. ఏవుస్ అంటే పక్షులు, పావురము, చిలక మొదలైనవి. 5 మ్యామెల్స్. మ్యామెల్స్ అంటే క్షీరదాలు. క్షీరదాల్లో కోతి, మానవుడు మొదలైనవన్నీ కూడా క్షీరదాల వర్గం చూచు. ఈ రెండు కూడా జంతు వర్గంలో ఉండబడినటువంటి 2 వర్గాలు, అకశేరుకాలు, సకశేరుకాలు. సో దీంట్లో ఫస్ట్ వన్ అకశేరుకాలలో ఉన్నటువంటి 9 ఉపవర్గాల గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ప్రోటోజోవా. ప్రోటోజోవాల్లో మొత్తం కూడా ఏకకణ జీవులు. వీటి గమనము మిథ్యాపాదాలు, కషాపాలు, శైలికలు, మయోనీముల ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మిథ్యాపాదాలు ఉన్నటువంటి జీవి అమీబా, ఏకకణ జీవి అని చెప్తాం. కషాపాలు తీసుకుంటే క్లామిడోమోనస్. శైలికలు తీసుకున్నట్లయితే శైలికలకు సంబంధించిన అంశాల్లోకి వస్తే క్లామిడోమోనస్ జీవులు, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి తీసుకుంటే అలైంగిక విధానం ద్వారా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ద్విధా విచ్ఛితి జరుగుతుంది. కోరకీభవనం ద్వారా ప్రతిపత్తి జరుపుకుంటాయి. మొగ్గ తొడగడం ద్వారా కూడా ప్రతిపత్తి జరుపుకోవడం జరుగుతుంది. అలైంగికం అంటే ఏంటంటే స్త్రీ పురుష బీజ కణాల యొక్క కలయిక లేకుండా జరగటువంటి ప్రతిపత్తి. తర్వాత ద్విధా విచ్ఛితి, ఒకే జీవి 2 పిల్ల జీవులుగా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛితి అంటాం. కోరకీభవనం. కోరకీభవనం అంటే ఏంటంటే ఒక జీవి యొక్క శరీరం పైభాగం లోపల బుడిపెల లాంటి నిర్మాణాలు వచ్చేసి అంటే ఒక కోరకము అనేది ఏర్పడి ఆ కోరకము విభజన చెంది కొత్త జీవిగా ఏర్పరచడం. నెక్స్ట్ మొగ్గలు తొడగడం. మొగ్గ తొడగడంలో తీసుకుంటే హైడ్రా. హైడ్రా అనేది మొగ్గ తొడగడం ద్వారా ఇది పిల్ల జీవులను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రోటోజోవాల్లో ప్రత్యుత్పత్తి విధానం. తర్వాత రెండవ వర్గం పొరిపెరా. ఇవి సరళ బహుకణ జీవులు. శరీరంలో 2 పొరలు ఉంటాయి ఇవి, కాబట్టి దీన్ని ద్విస్తరిత జీవులు అంటారు. ద్విస్తరిత జీవులు అని ఎందుకు అంటున్నామంటే శరీరంలో 2 పొరలు ఉంటున్నాయి కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అని చెబుతున్నాము. శరీరంలో అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. దేహ నిర్మాణాన్ని పరిశీలించి చూసినట్టయితే దేహ నిర్మాణం లోపల జల్లెడకు ఏ విధంగానైతే రంధ్రాలు కనిపిస్తాయో అంతకంటే కూడా అధిక మొత్తము లోపల జీవి యొక్క శరీరం పైభాగం లోపల రంధ్రాలు అనేవి కనిపిస్తాయి. ఇవి స్థానబద్ధ ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. స్థానబద్ధ జీవులు. స్థానబద్ధ జీవులు అంటే నీటి లోపల కానీ లేదా బాహ్య వాతావరణంలో కానీ ఏదైనా ఒక ప్రాంతం లోపల ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని అక్కడ అంటుబిల్ల సాయంతో ఉండిపోతాయి. ఇవి దాన్ని బేస్గా చేసుకునే ఇవి ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే వీటిని స్థానబద్ధ జీవులు అంటున్నాం. వీటి శరీరం పైన రంధ్రాలు అన్నింటినీ కలిపి కుల్యా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కుల్యా వ్యవస్థ అంటాము. దీన్ని ఎక్విపెరస్ వ్యవస్థ అని కూడా అంటారు. కుల్యా వ్యవస్థనే ఎక్విపెరస్ వ్యవస్థ అని కూడా అంటారు. నాడీ కణాలు లేని జీవులు. ప్రత్యుత్పత్తి అలైంగిక విధానంలోనే జరుగుతుంది. నెక్స్ట్ మూడవది సిలెంటరేటా. ఈ జీవులలో జఠర ప్రసరణ కుహరము ఉంటుంది. ఎక్కువగా సముద్రాలలో ఉంటాయి. ఇవి ద్విస్తరిత బహుకణ జీవులు. వీటి నోటి చుట్టూ టెంటాక్సీలు అనే వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. టెంటాక్సీలు అంటే ఏంటంటే నోటికి యొక్క ఇరువైపులా కూడా నోటి చుట్టూ కూడా పోచల లాంటి నిర్మాణాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో అందుకనే వాటిని టెంటాక్సీలు అంటాము. తర్వాత కాల్షియం కార్బోనేట్తో ఏర్పడబడినటువంటి బాహ్య అస్థిపంజరము కొన్ని నిడేరియన్లో ఉంటుంది. నిడేరియన్లన్నీ కూడా సిలింట్రేటాల్లోనే ఉంటాయి. ఈ అస్థిపంజరంను ప్రవాలాలు అంటే ఏంటంటే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన బాహ్య అస్థిపంజరం కొన్ని నిడేరియన్లలో ఉంటుంది. ఇలా ఉండటువంటి దాన్ని ఏమంటామంటే ప్రవాలాలు అంటాం. ప్రత్యుత్పత్తి విధానం తీసుకుంటే అలైంగిక విధానం లోపల జరుగుతుంది. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కొన్నింటిలో సింఘామి అనే ప్రక్రియ వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కొన్ని జీవుల లోపల సిలింట్రేటా వర్గానికి చెందిన కొన్ని జీవుల లోపల సింఘామి అనేటటువంటి ప్రక్రియ వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రవాలము ఆస్ట్రేలియాలోని ది గ్రేట్ బారియన్ రీఫ్. ఈ ప్రవాలం సుమారుగా 1600 కిలోమీటర్ల వైశాల్యంలో ఆవరించి ఉంది. తర్వాత ఎర్రరాతి ప్రవాలాలు. ఈ ఎర్రరాతి ప్రవాలాలు అనేవి కారాలం రుబ్బం అనే ఆంథోజోవస్
జోపస్ జీవి నుండి ఉద్భవించినటువంటివి అని చెప్తుంటారు. జీవి యొక్క నిర్మాణం లోపల వాటి యొక్క వైవిధ్యాలలో ఉన్నటువంటి విధానాలు చూసినట్టయితే సెలింట్రేటా తర్వాత ఉన్నటువంటి నియమాలన్నీ కూడా మనకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఒక జీవి మరొక జీవితో సంతానాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ప్లాటీహెల్మింథస్ తీసుకున్నట్టయితే ఇవి త్రిస్తరిత బహుకణ జీవులు. ఇవి శరీరము మొత్తం కూడా తీసుకుంటే రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. ఈ జీవుల యొక్క నోరు పాయువుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా తీసుకున్నట్లయితే విసర్జక అవయవాలుగా జ్వాలా కణాలు ఈ జీవుల లోపల ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పరాన్న జీవులు. ఈ జీవులన్నీ కూడా దాదాపుగా పరాన్న జీవన వ్యవస్థనే చూపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తీసుకున్నట్లయితే నిమాటీహెల్మింథస్ తీసుకుంటే ఇవి నీరు నేలతో పాటు అన్ని ప్రాంతాల లోపల జీవించేటటువంటి పొడవైన స్తూపాకారంలో ఉండేటటువంటి జీవులు. మిథ్యా శరీర ద్రావణంతో నిండి ఉన్నటువంటి జలస్థితికమైనటువంటి శరీర కుహరాలు ఉంటాయి వీటి లోపల. అదేవిధంగా తీసుకుంటే విసర్జక వ్యవస్థ లోపల క్యాపిటల్ హెచ్ ఆకారంలో ఉండేటటువంటి రెనెట్ గ్రంథులు ఉంటాయి. క్యాపిటల్ హెచ్ ఆకారంలో ఉండబడినటువంటి రెనెట్ గ్రంథులు ఈ జీవి యొక్క విసర్జక వ్యవస్థలో కనిపించడం జరుగుతుంది. ఇవి పరాన్న జీవనాన్ని చూపుతాయి. అంతేకాకుండా తీసుకుంటే లైంగిక ద్విరూపకతను చూపుతాయి. లైంగిక ద్విరూపకతను చూపడం అంటే ఏంటంటే ఆడ మగ జీవులు రెండూ కూడా వేరువేరుగా ఉంటాయి. సో నిమాటీహెల్మింథస్ కంటే ముందున్నటువంటి వర్గాలలో ఎక్కడ స్త్రీ పురుష జీవుల యొక్క వ్యత్యాసాలు చూడలేదు. స్త్రీ పురుష జీవులు అనేవి లేవు. ప్లాటీహెల్మింథస్ వర్గం నుంచే మనకు లైంగిక ద్విరూపకత అనేది ప్రారంభమవుతుంది. లైంగిక ద్విరూపకత మీన్స్ ఆడ మగ జీవులు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. సంపర్క కంటకాలు లేదా పీనియల్ సిక్యూల్స్ ఉంటాయి. పీనియల్ సిక్యూల్స్ అంటే ఏంటంటే శరీరం పైన ఉండబడినటువంటి చిన్నని కణాంగ భాగాలు, వీటిని పీనియల్ సిక్యూల్స్ అంటాము. ఈ పీనియల్ సిక్యూల్స్ అనేవి మనకు నిమాటీహెల్మింథస్ వర్గం లోపల కనిపిస్తాయి. తర్వాత ఉన్నటువంటి వర్గం అనెలిడా వర్గం లోపల తీసుకున్నట్టయితే అనెలిడా అనేటటువంటి పదాన్ని నామకరణం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జీన్ లామార్క్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా జీన్ లామార్క్ మనకు చెప్పింది ఏంటంటే జీవశాస్త్రము అనేటటువంటి పదాన్ని తెలిపాడు. బయాలజీ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి జీన్ లామార్క్. అంతేకాకుండా ఇక్కడ మనకు అనెలిడా అనేటువంటి పదాన్ని కూడా జీన్ లామార్క్ చూపించాడు. ఇవి త్రిస్తరిత కండీభవనం కలిగినటువంటి శరీర కుహరం కలిగినటువంటి జీవులు. త్రిస్తరిత, అక్కడేమో ద్విస్తరిత. ద్వి అంటే శరీరం పైన రెండు కుహరాలు ఉంటాయి. ఈ జీవుల యొక్క అనెలిడా వర్గ జీవులో తీసుకున్నట్లయితే త్రిస్తరిత కండీభవనం కలిగినటువంటి కుహరాలు అనేవి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా తీసుకుంటే వీటి లోపల సంవృత రక్తనాళ వ్యవస్థ ఉంటుంది. సంవృత రక్తనాళ వ్యవస్థ అంటే కాలువల మాదిరిగా ఉన్నటువంటి రక్తనాళ వ్యవస్థ అనేది ఇక్కడ కనిపిస్తుంది. శ్వాసవర్ణకమైనటువంటి హిమోగ్లోబిన్ తీసుకున్నట్లయితే శ్వాసకమైన హిమోగ్లోబిన్, క్లోరోకూరిన్, హీమోఎరిత్రిన్ అనేటటువంటి పదార్థాలుగా మనకు ఉంటుంది. క్లోరిన్ తర్వాత హీమోఎరిత్రిన్ అంటే గులాబీ ఉదా రంగులో ఉన్నటువంటి రంగులు రక్తంలో కనిపించడం జరుగుతుంది. ఇవి ప్లాజ్మా లోపల కరిగి ఉంటాయి. శ్వాసవర్ణకం అనేది ప్లాజ్మా లోపలనే ఈ జీవుల లోపల మనకు కనిపిస్తుండడం జరుగుతుంది. అనెలిడా వర్గానికి చెందినటువంటి జీవుల లోపల విసర్జక అవయవాలు కానీ తీసుకున్నట్లయితే విసర్జక అవయవాలు రుక్కాలు. జలగలో బ్రోట్రాయిడల్ కణజాలం అనేది ఉంటుంది. విసర్జక అవయవంగా బ్రోట్రాయిడల్ కణజాలం అనేది జలగలో పనిచేస్తుంది. తర్వాత పెరిటోమా క్లైటిల్లం అంటే వానపాము డిటిరోవరా అని చెప్పొచ్చు. వానపాము యొక్క లక్షణాలు కలిగి ఉన్న జీవి. తర్వాత అతి చిన్న వానపామును కానీ తీసుకున్నట్లయితే కీటోగాస్టర్ అన్నన్ డైలై. అతి చిన్న వానపాము యొక్క పేరు తీసుకుంటే కీటోగాస్టర్ అన్నన్ డైలీ. తర్వాత అతిపెద్ద వానపాము తీసుకున్నట్లయితే మెగాస్కోలెస్ గ్రేస్ ఆస్ట్రేలియా. ఇండియాలోనైతే ద్రావిడ గాండీస్ అనేటటువంటిది అతిపెద్ద వానపాముగా మనం ఇండియా లోపల పిలుచుకుంటాం. భారతదేశంలో ఉన్నటువంటి వానపాము పెరిటోమా పోస్టిమా అనేటటువంటి రకానికి చెందినటువంటిది. వానపాముల యొక్క నిర్మాణాన్ని
ఇవి భూమి లోపల ఒక ప్రేగుల వలె ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు ఎవరంటే అరిస్టాటిల్. ఎందుకంటే అరిస్టాటిల్ ముందే అంటే ల్యాండ్మార్క్ జీవశాస్త్రం అనే పేరు పెట్టడానికంటే ముందే అరిస్టాటిల్ మనకు ప్రత్యేకంగా జీవ యొక్క వైవిధ్యాన్ని గురించి చూపాడు. కాబట్టి అక్కడ మనకు అరిస్టాటిల్ భూమి యొక్క పొరల్లో ఉండేటువంటి పేగులు ఏంటి అంటే వానపాములను చెప్పాడు. వానపాముల యొక్క పెంపకాన్ని వార్మీ కల్చర్ అంటాము. సో వార్మీ కల్చర్ ద్వారా వార్మీ కాంపోస్ట్ తయారవుతుంది. ఈ వార్మీ కాంపోస్ట్ అనేది ప్రత్యేకమైనటువంటి సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువుల యొక్క వాడకం వలన అత్యధికమైనటువంటి పంట దిగుబడులు కూడా రావడానికి 100% అవకాశం అనేది ఉంది. తర్వాత వర్గం ఆర్థోఫోడా. ఆర్థోఫోడా వర్గ జీవుల నుంచే కాళ్ళు, కీళ్ళు, ఖండితాలు ఉన్నటువంటి లక్షణాలు అనేవి కనిపించడం జరుగుతుంది. జంతు రాజ్యం లోపల అతిపెద్ద రాజ్యము కూడా ఆర్థోఫోడా రాజ్యమే. సుమారుగా 80% జీవులు ఈ రాజ్యంలో ఉన్నాయి. బాహ్య అస్థిపంజరం ఎపిక్యూటిక్తో నిర్మితమై ఉంటుంది. విస్తృత రక్త ప్రసరణ వ్యవస్థ దీనిలో ఉంటుంది. రక్తము కోటరాలలో ప్రవహిస్తుంది. కోటరాలు హీమోసీల్ను ఏర్పరచుంటాయి. హీమోసీల్ అనేది ప్రత్యేకమైనటువంటి సయనిన్ రాగి మిళితమై వర్ణక పదార్థంగా ఉండి ఆక్సిజన్తో కలిసి నీలి రంగును అంటే నీటి రంగునుగా మారుతుంది. నీలి రంగుగా మారడం లోపల ఉపయోగపడుతుంది. అనిలిడా వర్గం లోపల ఆర్థోఫోడా వర్గ జీవుల్లో తీసుకుంటే నీలి రంగు రక్తం కనిపిస్తుంది. కనిపించడానికి కారణం ఏంటంటే హీమోసైనిన్ అంటే రాగి పదార్థంతో ఆక్సిజన్ కలిసి నీలి రంగు వర్ణకంగా మారడం అనేది జరుగుతుంది. శ్వాస అవయవాలు తీసుకుంటే వాయునాళాలు, పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తు తీసుకుంటే తేలు లోపల మనకు కనిపిస్తుంటాయి. తర్వాత విసర్జక అవయవాలు తీసుకుంటే మాల్ఫీజియన్ నాళికలు. తర్వాత మొలస్కాలు తీసుకున్నట్లయితే వీటికి జాన్ స్టాన్ అనేటటువంటి వ్యక్తి మొలస్కాలకు పేరు పెట్టాడు. అంటే లీనియస్ నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని కరలోస్ లీనియస్ ఆధారంగా చేసుకొని మొలస్కాల యొక్క అధ్యయనాన్ని మకాలజీ అంటారు. మకాలజీ మొలస్కా అధ్యయనాన్ని మకాలజీ అంటారు, లేదా మలకాలజీ అని కూడా అంటారు. మకాలజీ లేదా మలకాలజీ మొలస్కాల యొక్క అధ్యయనాన్ని. వీటిలో మొలస్కాల లోపల విసర్జకావయాలు అంత్యరుక్కాలు ఉంటాయి. తర్వాత ఇకైనోడెర్మేటాని జాకబ్ క్లైన్ అనేటటువంటి వ్యక్తి వీటికి ఇకైనోడెర్మేటాలను పేరు పెట్టాడు. ఇవి సముద్రంలో నివసిస్తాయి. శరీర కుహరంలో జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా అకశేరుకాలకు సంబంధించినటువంటివి. సో మరి సకశేరుకాల్లోకి వస్తే 5 భాగాలు ఉన్నాయి మనకు. 5 భాగాలలో ఫస్ట్ వన్ చేపలు తీసుకున్నట్టయితే వీటి యొక్క చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇవి డివోనియన్ యుగానికి చేపల యొక్క స్వర్ణ యుగాన్ని డివోనియన్ యుగం అంటారు. చేప యొక్క హృదయంలో 2 గదులు ఉంటాయి, ఒక కర్ణిక, ఒక జఠరిక. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. విసర్జక పదార్థం అమోనియా. అతిపెద్ద చేప తీసుకుంటే రైనోడాన్ టైపస్ అతిపెద్ద చేప. ఊపిరితిత్తులు గల చేపలు ఏంటంటే డిప్నాయ్ చేపలు. ఏ చేపల్లో కూడా ఊపిరితిత్తుల్లో, కానీ డిప్నాయ్ చేపల్లో ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తు ద్వారానే శ్వాసక్రియ అనేది జరుగుతుంది. తర్వాత రెండవది సకశేరుకాల్లో రెండవది ఏంటంటే ఉపవర్గము యాంఫీబియానే ఉభయచరాలు అంటాము. ఉభయచరాల యొక్క అధ్యయనాన్ని బ్రాకాలజీ అంటాము. ఇవి శీతల గ్రీష్మ సుప్తావస్థను ప్రదర్శిస్తాయి. శీతల గ్రీష్మకాల సుప్తావస్థ అంటే శీతాకాలం లోపల బొరియలు చేసుకొని బొరియా జీవనంలో నివసిస్తే దాన్ని శీతాకాల సుప్తావస్థ అంటాము. గ్రీష్మకాలం అంటే వేసవి కాలం లోపల ఉష్ణాన్ని తట్టుకోవడం కోసము మరింతగా లోతు లోపలికి వెళ్ళి జీవనాన్ని సాగిస్తే దాన్ని గ్రీష్మకాల సుప్తావస్థ అంటాము. తర్వాత అంతేకాకుండా వీటి యొక్క దేహ నిర్మాణంలో తీసుకుంటే 3 గదుల హృదయం ఉంటుంది. సో 3 గదుల హృదయం లోపల ఒక కర్ణిక, 2 జఠరికలు ఉంటాయి. శ్వాసాంగాలు ఊపిరితిత్తులు. అదే నీటిలో ఉన్నటువంటి సందర్భాల్లో చర్మము శ్వాసాంగంగా పనిచేస్తుంది, శ్వాసేంద్రియంగా పనిచేస్తుంది. సరీసృపాల యాంఫీబియా లోపల మధ్య చెవి తొలి పర్యాయము ఏర్పడినటువంటి జీవులుగా వీటిని చెప్పవచ్చును. సరీసృపాలు ఇవి మధ్య జీవయుగాన్ని సర్పెంటాల యొక్క సరీసృపాల యొక్క యుగము అంటారు. హృదయంలో 2 కర్ణికలు, ఒక అసంపూర్ణ జఠరిక విభజన కనిపిస్తుంది. విసర్జక పదార్థం తీసుకుంటే యూరిక్ ఆమ్లం, కాబట్టి వీటిని యూరికోటెలిక్ జీవులు అంటారు. బల్లుల అధ్యయనాన్ని సారాలజీ అంటారు. పాముల అధ్యయనాన్ని ఓఫియాలజీ అంటారు. సకశేరుకాలలో ఇంకొకటి ఏంటంటే మనకున్నది పక్షుల యొక్క అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. సో వీటిలో
ఎగరటానికి ముందరి కాళ్ళు రెక్కలుగా వ్యాప్తి చెంది ఉన్నాయి. పక్షులలో 4 గదల హృదయం ఉంటుంది. 2 కర్ణికలు 2 జఠరికలు స్పష్టంగా కనిపిస్తాయి. పుప్పుస శ్వాసక్రియ జరుగుతుంది, అంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ధమని శిరా వ్యవస్థలనేవి స్పష్టంగా ఉంటాయి. మహాధమని వ్యవస్థ ఉంటుంది. ఫలదీకరణం అనేది అంతర ఫలదీకరణంగా జరుగుతుంది, అంటే అండము ఏర్పడడం అనేది అంతర ఫలదీకరణంగా జరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్ సకశేరుకాలలో క్షీరదాలు, జంతువుల వర్గీకరణ లాస్ట్ వన్ సకశేరుకాలలో క్షీరదాలు. క్షీరదాల యొక్క అధ్యయనాన్ని మ్యామాలజీ అంటారు. సో క్షీరదాలు అంటేనే పిల్లలను కని పాలిచ్చి పెంచి పోషించే జీవులను క్షీరదాలు అంటారు. వీటి యొక్క హృదయ నిర్మాణంలో 4 గదులు స్పష్టంగా కనిపిస్తాయి. 2 కర్ణికలు 2 జఠరికలు ఉంటాయి. పుప్పుస శ్వాసక్రియ జరుగుతుంది. విసర్ధక పదార్థము యూరియా, 12 జతల కపాల నాడులు ఉంటాయి. కానీ క్షీరదాలన్నీ కూడా శిశోత్పకాలే. కానీ డక్బ్లిట్ ప్లాటిపస్ తర్వాత తీసుకున్నట్టయితే ఇది ఆస్ట్రేలియా టస్మేనియా ప్రాంతంలో డక్బ్లిట్ ప్లాటిపస్, ఇది అండోత్పాదకము. ఎకిడ్నా స్పైనీరీ యాంటీహీటర్ అంటాము, ఇది కూడా అండోత్పాదకము. ఇది పిల్లలను కని పోషించి పెంచడం అనేది జరుగుతుంది. జీవుల యొక్క వర్గీకరణ లోపల అకశేరుకాలు సకశేరుకాలు వాటి యొక్క నిర్మాణాలు, వాటిలో ఉన్నటువంటి భేదాలు ఎలా ఉన్నాయి, ఏ అంశాలతో కూడి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ టాపిక్లో చూసాం. నెక్స్ట్ టాపిక్ లోపల మొక్కల వర్గీకరణ, జంతువుల యొక్క వర్గీకరణ ఇక్కడ ఈ టాపిక్స్లో చూసాం. నెక్స్ట్ టాపిక్ లోపల మొక్కల వర్గీకరణ ఎలా ఉంది, జీవ ప్రపంచం లోపల మొక్కల వర్గీకరణ ఎలా ఉందో నెక్స్ట్ టాపిక్లో చూద్దాం.